గుడ్ మార్నింగ్ ఆల్. ఈరోజు పాపే మా జీవన జ్యోతిలో ఏం జరిగిందో చూద్దాం. నచ్చితే లైక్ చేయండి. కరపకంత కుట్టిని చూడడానికి వెళ్తూ ఉంటుంది. నేను ఆ రోజు కిడ్నాప్ చేసింది ఈ అమ్మాయినే కదా. నేను కిడ్నాప్ చేసినాక ఆ పేరు పెట్టాను. మరి కుట్టితో పిలుస్తున్నారేంటి అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ఇక కుట్టి సూర్యతో మాట్లాడుతూ ఉంటుంది. ఇక పక్కనే ఉన్న సూర్యని చూస్తూ ఈ అబ్బాయి జడ్జి గారి రెండో కొడుకు కదా అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ఇక కుట్టి సూర్యతో మేము నార్మల్గానే వచ్చాము సూర్య బాబు అని చెప్పి అంటుంటే ఇదేంటి ఇదేంటి కుట్టి నయనాన్ని పట్టుకొని సూర్యబాబు అంటుంది. అసలు ఇక్కడ ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు. ఇక అప్పుడే జ్యోతి దేవుడిని మొక్కి ఇక హాయ్ కుట్టి అని చెప్పి అంటూ ఉంటే ఇదేంటి ఈ అమ్మాయి జడ్జి గారి రెండో కోడలు కదా హాయ్ జ్యోతమ్మ అని చెప్పి అంటుంటే ఏంటి కుట్టి అమ్మని పట్టుకొని జ్యోతమ్మ అంటుంది. అసలు ఇక్కడ ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు. ఈమె అసలు పేరు జీవన కదా, మరి నా పేరుతో పిలుస్తున్నారేంటి, కుట్టి అని పేరు నచ్చి పిలుస్తున్నారా అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ఇక ఆదిత్య జ్యోతితో అత్తయ్య గారు ఆనంది గుడికి వెళ్దామంటే రేపు ఈవినింగ్ వెళ్తున్నాం కదా, గుడికి వెళ్దామంటే వచ్చాను అని చెప్పి జ్యోతితో అంటూ ఉంటే ఇక కర్పకం అలాని చూస్తూ ఉంటుంది. ఈ అబ్బాయి కుట్టి భర్తలాగా ఉన్నాడు అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. సరే మేము వెళ్తాము, మాకు పని ఉంది అని చెప్పి మీరైతే జాగ్రత్తగా వెళ్ళండి, రేపు ఈవినింగ్ కదా అని చెప్పి అంటుంటే అవును జ్యోతమ్మ అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక జ్యోతి సూర్య ఇద్దరు వెళ్తూ ఉంటారు. నేను వీళ్ళతో మాట్లాడాలి. అసలు జీవన కుట్టి ఒకరు కాదా, జీవన అంటే కుట్టినే కదా, మరి వీళ్ళేంటి కుట్టి వేరే జీవన వేరే అన్నట్టుగా మాట్లాడుతున్నారు అని చెప్పి ఇక వెంటనే సూర్య జ్యోతి దగ్గరికి వెళ్తూ ఉంటుంది. ఇక సూర్య జ్యోతి కారు దగ్గర నిలబడి ఏంటి జ్యోతి నువ్వు నేను కోర్టులో ఉన్నప్పుడు 2 సార్లు మిస్ కాల్ ఇచ్చావు, అసలు ఏం జరిగింది అని చెప్పి అంటూ ఉంటే జీవన ఇంటికి వచ్చిందండి. జీవన ఇంటికి వచ్చిందా? జీవన ఇంటికి రావడం ఏంటి, పుట్టినే కదా అసలైన జీవన, మరి ఇంకో జీవన ఉందా అని కర్పకం అనుకుంటూ ఉంటుంది. కుట్టిని అనుమునికి పంపించారని నన్ను పంపించలేదని కోపంగా ఇంటికి వచ్చి గొడవ చేసిందండి అని చెప్పి అంటూ ఉంటే ఇక సూర్య జీవన మన కన్న కూతురే, కానీ కుట్టి కూడా మన కన్న కూతురు లాంటిదే కదా అని చెప్పి అంటుంటే ఇక షాక్ అలానే చూస్తూ ఉంటుంది. అదేంటి జీవన కుట్టి ఒకటి కాదా, జీవన వేరు కుట్టి వేరేనా, ఆ అసలు ఏం జరుగుతుంది అంటే ఇదేదో గోల్మాల్లా ఉంది. ఆ శంభు అసలు ఏం చేస్తాడో ఏంటో, ఈ విషయం వెళ్ళి వీళ్ళకి చెప్పాలి అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. సరే మనం అయితే ఇంటికి వెళ్దాం అని చెప్పి ఇద్దరు వెళ్తూ ఉంటారు. కారు లోపలికి వెళ్తూ ఉండగానే అయ్యో వీళ్ళు వెళ్ళిపోతున్నారే, నేను ఈ విషయం నిజం చెప్పాలి, కుట్టియ జీవన అని చెప్పాలి, అసలు విషయం చెప్పాలి అని చెప్పి ఇక ఆపుతుంటే ఇక అంతలోపే కారు వెళ్తూ ఉంటుంది. సరే వీళ్ళైతే వెళ్ళారు కదా, కుట్టి అయితే గుడిలోనే ఉంది కదా, కుట్టికి ఈ విషయం చెప్పాలి అని త్వరగా గుడి లోపలికి వెళ్తూ ఉంటుంది. ఇక గుడిలో కుట్టి ఎక్కడ అని వెతుకుతూ ఉంటుంది. ఇక కుట్టి ఆదిత్య ఇద్దరు ఎక్కడ కనిపించారు. అయ్యో కుట్టి లేదు, ఆ అబ్బాయి కూడా లేడే, ఇప్పుడు నేను ఈ విషయం ఎలా చెప్పాలి అని చెప్పి ఇక గుడిలో అలానే కూర్చొని ఉంటుంది. అసలు నాకు ఇక్కడ ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు. కుట్టి జీవన ఒకటి కాదా, కుట్టి వేరే జీవన వేరేనా, అసలు ఆ రోజు చెంపు ఏం చేశాడో ఏమో, ఆ రోజు నేను ఆ అమ్మాయిని ఎత్తుకెళ్ళాను, కుట్టి అని పేరు పెట్టాను, ఆ అమ్మాయి చాలా తెలివైన అమ్మాయి, నేను బీహార్కి అమ్మబోతుంటే తప్పించుకుంది. ఇక్కడ అసలు ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు. ఆ రోజు నేను చేసిన పాపాలకి ఈరోజు నాకు ఇలా శిక్ష అనుభవిస్తున్నాను. ఈ పాపాలని కడుక్కోవాలంటే నేను ఏదో ఒక మంచి పని చేయాలి, కుట్టిని అసలైన వారసులనని వాళ్ళకి చెప్పాలి. జీవనగా బతకాల్సిన మనిషి కుట్టి లెక్కనే ఉంది, కానీ ఇంకా ఎవరో జీవన లెక్క బతుకుతున్నారు అని బాగా అర్థమైంది. తొందరగా ఈ నిజం ఎవరికైనా చెప్పాలి. చెప్తా, కుట్టినే జీవన అని చెప్తా. జడ్జి గారి ఇంటికి పోయి కుట్టినే జీవన అసలైన మనవరాలు, అసలైన వారసురాలు అని చెప్పేస్తాను అని అనగానే ఒక్కసారిగా గుడిలో గంట కొడతారు. స్వామి, అప్పుడు నేను చచ్చుండా అని అందరూ అనుకున్నారు, కానీ నేను బతికే ఉండా. చచ్చేలోపు ఈ నిజం అందరికీ చెప్పే పోతా, ఎలాగైనా సరే ఈ నిజం నేను చెప్పే పోతా, నేను పుట్టిని జీవన అనే చెప్తాను అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ఇక జీవన అలేఖ్య దగ్గరికి వస్తుంది.
ఇక అలేఖ్య జీవనతో మీ ఫ్రెండ్ ప్రాబ్లంలో ఉంది అని నీకు తెలీదా అని చెప్పి గట్టిగా అంటుంటే నన్ను గొడవ పడడానికే ఇక్కడికి పిలిచావా అని జీవన అంటూ ఉంటుంది. మరి ఒక్కసారి నన్ను అడిగావా నేను ఇక్కడ ఎలా ఉన్నాను అని? ఆ ముసల్ది ఉంది కదా అని చెప్పి అంటుంటే ఏంటి ఆ ముసల్ది పోయిందా అని జీవన అంటుంటే అది పోయి ఉంటే నేను కేక్తో వచ్చేదాన్ని, పుట్టి చేతులతో వచ్చేదాన్ని కాదు అని అలేఖ్య అంటుంటే ఆ ముసలి నిన్ను అంత టార్చర్ పెడుతుందా? మామూలు టార్చర్ పెడతలేదు, నరకం చూపిస్తుంది అని అంటూ ఉంటే నిన్నే టార్చర్ పెడుతుందా? అది దేశముదురు అని అలేఖ్య అంటుంటే మరి నువ్వు ఏదో ఒక రాయి పట్టి దాన్ని నెత్తి పగలు కొట్టాల్సింది అని అంటుంటే వామ్మో అలా పగల కొడితే ఆ సీనుగాడు నా నెత్తి పగల కొడతాడు. ఇదేనా నీ ప్రాబ్లం? నువ్వు ఒకటి చెప్తే ఇంకోటి అర్థం చేసుకుంటావు ఏంటి జీవన? ఇది నా ప్రాబ్లం కాదు, మరి ఏంటి నీ ప్రాబ్లం అని అంటూ ఉంటుంది జీవన. ముందు నన్ను అసలు విషయం ఏంటో చెప్పని జీవన అని అంటుంటే నేను కూడా చాలా చిరాకులో ఉన్నాను. ఎందుకు? మా అమ్మతో గొడవపడి వచ్చాను. ఎందుకో చెప్తావా? అది తర్వాత విషయంలో కానీ ముందు నీ ప్రాబ్లం ఏంటో చెప్పు అని జీవన అంటూ ఉంటుంది. నా ప్రాబ్లం ఏంటంటే నాకు సీనుగాడికి ఆ ముసల్ది శుభ్రం ఏర్పాటు చేసింది అనగారి ఏంటి నీకు సీనుగాడికి శుభ్రం ఏర్పాటు చేసిందా అని అంటూ ఉంటుంది. అవును, ఇప్పుడు దాన్ని ఎలా అయినా ఆపాలి, నువ్వే దానికి హెల్ప్ చేయాలి అని చెప్పి అంటూ ఉంటుంది. మరి నీకు ఇష్టంతోనే కదా ఇక్కడికి వచ్చావు అని జీవన అంటుంటే నా ముఖం, నా ఇష్టం ఏంటి? నేను ఆదిత్యకి దూరం అవుతాననే భయంతోనే ఆ సీనుగాడి చేత తాళి కట్టించుకున్నాను, అంతే తప్ప ఇష్టం లేదు ఏం లేదు. నువ్వు ఏదో ఒకటి చేసి దాన్ని ఆపాలి, ఏదైనా సొల్యూషన్ చెప్పు జీవన అని అంటుంటే ఇప్పుడు నువ్వు ఆదిత్యని మర్చిపో అని జీవన అనగానే ఇక అలీక షాక్ అవుతూ ఉంటుంది. ఏంటి నేను ఆదిత్యని మర్చిపోవాలా? అవును, అక్కడ మా అత్తయ్య గారు సునంద ఆంటీ మీ అక్క అంటే ఆనంది ఆదిత్యకి శోభనం ఏర్పాటు చేసింది. ఆనంది ఆదిత్య హనీమూన్కి వెళ్తున్నారు అనగానే ఏంటి వాళ్ళిద్దరు వెళ్తున్నారా? అవును, ఇక్కడ మీకు సీనుగాడికి ముసలి ఏర్పాటు చేస్తే అక్కడ ఆనంది ఆదిత్యకి మా అమ్మ టికెట్ బుక్ చేసింది అనగానే ఏంటి మీ అమ్మ చేసిందా? అవును, నాకంటే ఆ కుట్టీనే ఎక్కువ అంట. నేను కన్న కూతుర్ని, కానీ ఆ కుట్టీనే బాగా చూసుకుంటుంది. నాకు అనిపిస్తుంది మన పేరెంట్సే మనకి విలన్ లాగా అనిపిస్తుంది అని అలేఖ్య అంటుంటే అలానే ఉంది, కానీ ఇప్పుడు ఏం చేద్దాం అని చెప్పి అంటుంటే ఎలాగైనా సరే నువ్వే ఇద్దరిని ఆపాలి. అక్కడ ఆదిత్య దూరం అయితే నేను తట్టుకోలేను. ఎలాగైనా సరే నువ్వు ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ వెతకాలి. వాళ్ళని వెళ్లకుండా ఆపు జీవన అని అంటుంటే ఏంటి నేను ఆపాలా? నాకేంటి అవసరం అని అంటుంటే ప్లీజ్ జీవన నీ కాళ్ళు పట్టుకుంటాను, నీ చేతులే కాళ్ళు అనుకో జీవన, ఎలాగైనా సరే నువ్వు ఆ వాళ్ళు వెళ్ళకుండా ఆపు జీవన. నేను ఆదిత్య లేకుండా బతకలేను, ఆదిత్య లేకుండా ఉండలేను జీవన. వాళ్ళు వెళ్తే నా జీవితం నాశనం అవుతుంది జీవన. ప్లీజ్ జీవన, నువ్వు నా అసలైన ఫ్రెండ్ కదా జీవన, నిన్నే నేను ఫ్రెండ్ అనుకున్నాను. ఫ్రెండ్ అవసరమైతే సహాయం చేయాలి కదా జీవన, ప్లీజ్ జీవన అంటుంటే సరే ఇంతలా బతిమలాడుతున్నావు కాబట్టి రేపు ఈవినింగ్ వాళ్ళు వెళ్తున్నారు, ఎలాగైనా సరే నేను ఆపేస్తాను. ఇప్పటికైతే నాకు ఏం ఐడియా లేదు, అప్పటిలోపు నేను ఆలోచిస్తాను, ఆలోచించి ఏదోలా వాళ్ళని వెళ్ళకుండా ఆపేస్తాను అని చెప్పి అంటుంటే థ్యాంక్ యూ జీవన, నువ్వేనా అసలైన ఫ్రెండ్వి. ఇక్కడ కూడా సీనుకి నాకు ఏర్పాటు చేసిన శోభన వన్ వీక్లో పెట్టిందంట, అది కూడా నువ్వే సొల్యూషన్ చెప్పాలి. ఇప్పుడైతే వీళ్ళని ఆపు, ఆ తర్వాత అది చూద్దాం అని చెప్పి అంటుంటే సరే అయితే నేనైతే ఆపుతానులే అని జీవన అంటూ ఉంటుంది. అయినా ఇక్కడ నాకు వచ్చిన ప్రాబ్లం ఏం లేదు. ఆదిత్య ఆనంది వెళ్తే నాకేంటి ప్రాబ్లం అంటుంటే నీకు కూడా ప్రాబ్లం ఉంది. ఎందుకంటే ఆదిత్య ఆనందికి దూరం కావడం నాకు కావాలి, ఆనంది ఇంట్లోంచి వెళ్ళిపోవడం నీకు కావాలి. ఇలా మన ఇద్దరికి కలిసి వచ్చే విషయమే నేను చెప్పాను అని అలేఖ్య అంటుంటే ఇదేంటి నా మనసులో ఉన్న మాట ఇది చెప్తుంది అని అంటుంటే అవునులే అది కూడా నిజమే, నువ్వు ఎలాగైనా సరే వాళ్ళని ఆపు, లేకుంటే నా జీవితం నాశనం అవుతుంది అని చెప్పి ఇక వెళ్తూ ఉంటుంది. నేను ఆదిత్య ఆనంది శోభనం జరగకుండా ఆపుతాను, ఎందుకంటే ఆనందియే నన్ను వారసురాలిగా ఆ ఇంటికి పరిచయం చేసింది కాబట్టి నేను అలా చేయక తప్పడం లేదు. ఇప్పుడు ఆనందికి పిల్లలు పుడితే వాళ్ళు అధికారం చెలాయిస్తారు, అలా చెలాయించడానికి వీలు లేదు. నేనే ఎప్పుడు టాప్లో ఉండాలి, నేనే ఇప్పుడు అధికారంలో ఉండాలి, నా పిల్లలు అధికారంలో ఉండాలి అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ఇక సూర్య జ్యోతి రేపు ఈవినింగ్కి రావు గారి ల్యాండ్ కేస్ వాయిదా పెట్టావంట,
ఎందుకు అని చెప్పి అంటుంటే, ఎందుకంటే ఏం చెప్తాను, రేపు సీతను వస్తున్నారు కదా, అందుకే రేపు వాయిదా పెట్టాను అని చెప్పి అంటుంటే, నాకేం చెప్పలేదే, నాకు క్లారిటీ ఇవ్వలేదే అని సూర్య అంటుంటే, ఇప్పుడే నేను సీతన్కి ఫోన్ చేస్తాను. గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయ్యాక అక్కడ ఉండి వాడేం చేస్తాడు, వాడు ఇక్కడికి రావాల్సిందే కదా అని చెప్పి జ్యోతి ఫోన్ చేస్తూ ఉంటుంది శ్రీతన్‌కి. ఇక శ్రీతన్ ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పమ్మా అని అంటుంటే, రేపు ఈవినింగ్ నువ్వు వస్తున్నావు కదా అని అంటుంటే, అవునమ్మా రేపు ఈవినింగ్ నేను వస్తున్నాను. మరి డాడీకి చెప్పలేదంట, క్లారిటీ ఇవ్వలేదంట అని అంటుంటే, అవునమ్మా నేను సర్ప్రైజ్ ఇద్దామని చెప్పలేదు అని అంటుంటే, ఇన్ని రోజుల తర్వాత నువ్వు వస్తున్నావు కదా, రేపు నిన్ను పికప్ చేసుకోవడానికి మేము ఎయిర్పోర్ట్‌కి వస్తాము అని చెప్పి అంటుంటే, నీకు పని ఉంటే వెళ్ళండమ్మా, నేను ఇంటికి వచ్చేస్తాను అని చెప్పాను గానీ, ఇన్ని రోజుల తర్వాత నువ్వు వస్తే మేము అలా ఎలా వెళ్తాంరా, నిన్ను పికప్ చేసుకుంటా అని చెప్పి ఇక కాల్ కట్ చేస్తూ ఉంటుంది. రేపు ఈవినింగ్ వాడు వస్తున్నాడంట, ఈ విషయం నువ్వు వెంటనే కొట్టి జీవనకి చెప్పు అని సూర్య అంటుంటే, ఇక వెంటనే జీవనకి ఫోన్ చేస్తూ ఉంటుంది జ్యోతి. ఇక ఇక్కడ అందరూ సునంద వాళ్ళందరూ డిన్నర్ చేస్తూ ఉంటారు. ఇక సునంద జీవనని చూస్తూ, జీవన కోపంగా జ్యోతి ఇంటికి వెళ్ళినట్టుంది. జ్యోతి ఏదో గట్టిగానే వార్నింగ్ ఇచ్చినట్టుంది. అందుకే సైలెంట్ గా తింటుంది అని అనుకుంటూ ఉంటుంది. ఇదేంట్రా ఇంత సైలెంట్ గా తింటున్నారు, ఏమైనా మాట్లాడండి అని శశికాంత్ అంటుంటే, మీరే చెప్పండి నాన్న అని ఆదిత్య అంటూ ఉంటాడు. రేపు మీరు ఊరికి వెళ్ళేటప్పుడు మీ తమ్ముడికి అకౌంట్స్ గురించి ఏమైనా ఉంటే చెప్పేసి వెళ్ళురా. ఆనంది నువ్వు కూడా ఏమైనా లీగల్ ఇష్యూ ఉంటే జీవనకి చెప్పేసి వెళ్ళమ్మా అని అంటుంటే, సరే మామయ్య గారు అని ఆనంది అంటూ ఉంటుంది. ఇక అప్పుడే జీవనకి కాల్ వస్తూ ఉంటుంది జ్యోతి నుంచి. అమ్మ కాల్ చేసింది అని అంటూ ఉంటుంది. మాట్లాడు అని సునంద అంటూ ఉంటుంది. అమ్మ చెప్పమ్మా, రేపు మీ తమ్ముడు సీతను వస్తున్నాడు అనగానే, ఏంటి రేపు తమ్ముడు వస్తున్నాడా అని జీవన ఆనందపడుతూ ఉంటుంది. రేపు నువ్వు ఇంటికి రావాలి అనగానే, ఎందుకమ్మా నేను ఇంటికి, వాడు వస్తే వచ్చాడులే అని చెప్పి అంటూ ఉంటే, అదేంటి జీవన, తమ్ముడు వస్తున్నాడు అంటే రేపు వెళ్ళకుండా ఉంటావా, ఒక్కసారి నాకు ఫోన్ ఇవ్వు, జ్యోతమ్మతో మాట్లాడాలి అని ఆనంది అంటుంటే, ఇక జ్యోతి మాటలు విని ఎవరు అని అడుగుతూ ఉంటుంది. కుట్టి అనగానే, కుట్టికి ఫోన్ ఇవ్వు అని జ్యోతి అంటూ ఉంటుంది. ఇక కుట్టికి ఫోన్ ఇస్తూ ఉంటుంది. జ్యోతమ్మ రేపు తమ్ముడు వస్తున్నాడా, రేపు సీతను వస్తున్నాడా అని హ్యాపీగా అంటుంటే, అవును కుట్టి రేపు సీతను వస్తున్నాడు, ఈవినింగ్ ఫ్లైట్కి వస్తున్నాడు అని చెప్పి అనగానే, అవునా, నాకు చాలా సంతోషంగా ఉంది, కానీ నేను రాలేకపోతున్నాను బాధగా ఉంది అని చెప్పి అంటుంటే, పర్వాలేదులే కుట్టి అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక అప్పుడే జీవన ఆనంది ఫోన్ని లాక్కొని, ఫోన్ చేసింది నాకు నీకు కాదు అని చెప్పి అంటూ ఉంటుంది. రేపు వస్తే రాని అని చెప్పి ఇక కాల్ కట్ చేస్తూ ఉంటుంది. ఇక సునంద అది చూసి, ఎవరి తమ్ముడు, నీ తమ్ముడా ఆనంది తమ్ముడా అని అంటుంటే, నా తమ్ముడే అని జీవన అంటూ ఉంటుంది. మరి ఏంటి ఇంత సంతోషంగా ఆనంది ఉంది, అదా, నాకు బాండింగ్ ఎక్కువ కదా అని చెప్పాను కదా అని అంటుంటే, అవునులే, అయినా నువ్వు పరాయి దానివి, నేను అసలైన అక్కని, నేను ఎక్కువ ఆనందపడాలి అని చెప్పి జీవన అంటుంటే, కాదే నేనే అసలైన అక్కని, నా సొంత తమ్ముడు సీతన్, నువ్వే పరాయి దానివి అని మనసులో అనుకుంటూ ఉంటుంది ఆనంది. ఇక ఆదిత్య ఏదో ఆలోచిస్తూ ఉంటుంది, బాధపడుతూ అలానే కూర్చొని ఉంటుంది. అప్పుడు ఇక సీను వచ్చి, ఏంటి చిలకమ్మ ఇంకా పడుకోలేదా అని అంటుంటే, లేదు నాకు నిద్ర రావడం లేదు, లోపలికి వెళ్ళి పడుకో అంటుంటే, లేదు నాకు నిద్ర రావలేదు అని చెప్పాను కదా, సరే పడుకుందామా అని అంటుంటే, నువ్వు వెళ్ళి పడుకోపో అని అంటూ ఉంటుంది అలేఖ్య. ఇక ప్రోమోలో ఆనంది ఆదిత్య ఇద్దరు హనీమూన్‌కి వెళ్తూ ఉంటారు. ఇక జీవన ముందే ప్లాన్‌తో, నువ్వు ఆ కారుకి బ్రేకులు తీసేయాలి అని చెప్పి ఎవరికో చెప్తూ ఉంటుంది. ఇక అతను వెంటనే కారు బ్రేకులు తీస్తూ ఉంటాడు. ఆదిత్య ఆనంది వెళ్ళాల్సిన కారుకి బ్రేకులు తీస్తూ ఉంటాడు. ఇక ఇద్దరు వెళ్తూ ఉంటే, ఇదేంటి బ్రేకులు పడడం లేదు అని ఒక్కసారిగా ఆదిత్య అనేసరికి, ఆనంది ఏంటి బ్రేకులు పడడం లేదా, అసలు బ్రేకులు ఎలా ఫెయిల్ అయ్యాయండి అని అంటుంటే, ఏమో తెలియదు ఆనంది, నాకు భయంగా ఉందని ఆనంది అంటూ ఉంటుంది. ఇక ఒక్కసారిగా ఇద్దరికి యాక్సిడెంట్ జరుగుతూ ఉంటుంది. మరేం జరగబోతుందో నెక్స్ట్ ఎపిసోడ్‌లో చూద్దాం.